తను చేసిన తప్పుకి చట్టం ముందు తలదించుకుని నించోవాలి. ఇన్నాళ్ళు మహారాణిలా బతికింది, ఇప్పుడు జైల్లో తన మనసే తనని శిక్షించాలి. తన తప్పేంటో తను తెలుసుకోవాలి. ఇన్స్పెక్టర్ గారు, తీసుకువెళ్ళండి. కానిస్టేబుల్స్, మమ్మీ, మా మమ్మీని వదలండి. డాడీ, మీరైనా చెప్పండి డాడీ. మమ్మీ, ఆలస్యంగా అయినా నిజం గెలిచింది, అది చాలు. అమ్మా, పూరి, ఎలా ఉన్నానమ్మా? పూరి, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఈ సంతోషం, ఈ నవ్వు నీ జీవితాంతం ఇలాగే ఉండాలి. అన్నయ్య, ఈ డ్రెస్లో సూపర్గా ఉన్నావు. తెలుగింటి పెళ్లి కొడుకంటే నీలాగే ఉండాలి. ఎంతైనా భూమి అదృష్టవంతురాలన్నయ్య. చచ్చా, ఆ భూమి పేరు వచ్చిందేంటి? నేనంటుంది మా వదిన తార అదృష్టవంతురాలని. గగన్, నువ్వు సంతోషంగానే ఉన్నావా? చెల్లి పెళ్లి జరుగుతుంటే ఏ అన్నయ్య సంతోషంగా ఉన్నాడు? అంటే నేను అడుగుతుంది, ఈ పెళ్ళి అవుతున్నందుకు నువ్వు సంతోషంగా ఉన్నావా అని. అవునమ్మా, నా చెల్లి సంతోషమే నా సంతోషం. థ్యాంక్ యూ అన్నయ్య. భూమిని మర్చిపోయావా? అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా గుర్తు చేసుకోవడం? పెళ్ళికి లేట్ అవుతుంది కదా, వెళ్దాం పద. సరేరా, మీరు వెళ్ళండి, నేను వస్తాను. భగవంతుడా, ఇద్దరూ నా పిల్లలే. ఒకరికి న్యాయం చేస్తున్నావు, ఇంకొకరికి అన్యాయం చేస్తున్నావు. చెల్లి కోసం అన్న త్యాగం చేస్తున్నాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య భూమిని దూరంగా పంపాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ భూమి గగన్కి దూరంగా ఉండలేక ప్రాణం పోయేలా ఏడుస్తోంది. ఏదో ఒకటి చేసి గగన్ తారల పెళ్లి ఆగిపోయేలా చెయ్యి. భూమి గగన్ని మళ్ళీ ఒకటి చేయి స్వామి. నా కూతురికి ఈసారైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగేలా చూడు. చెర్రీ, నక్షత్ర బాధపడుతుంది, వెళ్ళి మాట్లాడదాం పదా. వద్దు భూమి, అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఓదార్చినా ఉపయోగం లేదు. అత్తయ్య చేసిన పాపాలు నక్షత్రకి కొత్తేం కాదు. ఆ మహాతల్లేం చేసిందో ఈ దొంగ పిల్లికి ముందే తెలుసు. కాని తల్లి తప్పు చేసినా మా అమ్మ అనే భావన ఎప్పటికీ పోదు. ఇప్పుడు అది ఏడుస్తోంది మా అమ్మ హంతకురాలైంది అని కాదు, తను జైలుకి వెళ్ళిపోయింది అని. అయినా సరే, ఇప్పటికైనా తల్లి మాయల నుంచి బయటపడితే అది మంచిదే బొమ్మి. లేకపోతే జీవితాంతం మా అమ్మ చేసిందే కరెక్ట్ అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది.
నానా నానా ఏం చేస్తున్నారు? మావయ్య డాడీ నానా, ఏంటి డాడీ ఇది? చచ్చిపోయిన వాళ్ళ ఫోటోకి దండ వేస్తారు. శోభ బ్రతికుండాల్సిన మనిషి, చచ్చిపోవాల్సింది ఇదిగో ఇలాంటి మనుషులు. ఈరోజు నిజంగా చచ్చిపోయింది అపూర్వ. డాడీ మమ్మీ చేసింది తప్పే, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ డాడీ? అదేనమ్మా, తన మీద ఒక కూతురుగా నీకున్న ప్రేమ. మనిషి ఎంత చెడ్డవాడైనా మనవాళ్లైతే ఆ మనిషి మీద ద్వేషం రాదు. నేను చాలా సంవత్సరాలు అదే చేశాను. అప్పుడప్పుడు తన తప్పులు కనిపించినా మారిపోతుందిలే అనుకున్నాను. కాని ఇన్నేళ్లు నా మీద చూపించింది ప్రేమ అనుకున్నది నటన. శోభ పోయిన రోజు నేను ఒంటరివాణ్ణయ్యాను. ఆ ఒంటరితనంలో తోడు కావాలని అపూర్వని నమ్మాను. కాని తను నా జీవితంలోకి తోడుగా రాలేదు. శోభ జ్ఞాపకాన్ని కూడా చంపేయడానికొచ్చింది. చూడమ్మా, ఈరోజు నేను బాధపడట్లేదు. ఇన్నాళ్ళు నా శోభకి న్యాయం చేయలేకపోయానని నాలో నేనే కుమిలిపోయాను. కానీ ఈరోజు నా శోభ ఆత్మ ముందు తలెత్తుకొని నిలబడగలననిపిస్తోంది. శోభ చనిపోలేదు. నీ రూపంలో బతికే ఉందమ్మా. నీ మంచితనం చూస్తుంటే నాకు నా శోభ కనిపిస్తుంది. నీ డాన్స్లో తన కళ కనిపిస్తోంది. నీ పట్టుదలలో తన ఆత్మ కనిపిస్తుంది. నాన్నా, ఇంతకాలం నేను నీకు నాన్నని, కానీ ఇక నుంచి నువ్వే నాకమ్మ.